ఫ్యామిలీ రిలేషన్ ఉంది. బడేటి ఫ్యామిలీ అండ్ కొమ్మారెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు కాదు, జనరేషన్స్ నుంచి మాకు రిలేషన్. ఆఫీసర్లందరూ మనం కూడా ఈనాడు ఫైన్ కదా, మీదే ఫైన్ కదా, 1 వీక్లో సేమ్ గా ఈరోజు రివ్యూ సందర్భంగా చేసినటువంటి గౌరవనీయులు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ పట్టాభి గారికి, గౌరవనీయులు ఏలూరు కార్పొరేషన్ మేయర్ శ్రీ ఉద్యాన్ భగవాన్ గారికి నుంచి ఎరువు కూడా తయారు చేయడం స్టార్ట్ చేశాం సార్. అదేవిధంగా ప్రాసెస్ అంతా కూడా ఈ వేస్ట్ని కంపోస్ట్గా మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఒక బెటర్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది సార్. అది అయిపోయిన తర్వాత కౌన్సిల్ దృష్టికి దాన్ని తీసుకువెళ్ళి ఇంకా వ్యాలిడ్ అయితే CGP ప్లాంట్ కూడా ఇక్కడ ఏలూరులో ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ వచ్చేసరికి మనకి సుమారుగా 38 MLD లిక్విడ్ వేస్ట్ మనకి టౌన్లో జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఈ లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ మన దగ్గర లేదు సార్. లాస్ట్ ఈ గవర్నమెంట్లో 5 MLD STP ఒకటి కన్స్ట్రక్షన్ చేసి UGD లైన్ కూడా ఫుల్ షేప్లో కాకుండా పార్షియల్లీ కొంత కంప్లీట్ చేస్తున్నారు సార్. అదేవిధంగా అమృత 2.0లో 15 MLD కెపాసిటీ ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఈ రోజున మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఏదైతే స్వచ్ఛంద్ర కార్పొరేషన్ పనులకు సంబంధించి రివ్యూకి ఇక్కడ రావడం చాలా సంతోషం. ముందుగా ఆయనకి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏదైతే మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు చర్యల్లో భాగంగానే మరి ప్రతి ఏలూరు నగరంలో ఉన్నటువంటి డివైడర్స్ అన్నిటికీ కూడా పెయింటింగ్స్ కానివ్వండి, అలాగే లైటింగ్స్ కానివ్వండి, మరి అదేవిధంగా ప్రతి 3వ శనివారం కూడా మరి స్పెషల్ డ్రైవ్ని ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు కానివ్వండి, పాలకవర్గం కానివ్వండి, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా మరి పాల్గొని ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఏలూరు నగరంలో మరి దోమల నివారణకి కూడా మరి స్ప్రేయింగ్ కానివ్వండి, ఫాగింగ్ చేయించడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని చోట్ల ప్రదేశాల్లో ఎక్కడైతే మనుషులు వెళ్ళలేని ప్రదేశాల్లో మరి అక్కడ డ్రోన్స్ ద్వారా కూడా స్ప్రేయింగ్ చేయించడం కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడే చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని మిషన్స్ కావాలని కోరటం జరిగింది. స్వీపింగ్ మిషన్ కానివ్వండి, అలాగే కాంపాక్టర్స్ కూడా కావాలని ఈరోజు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వారి సహకారంతో ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. చైర్మన్ అయిన కొమ్మారెడ్డి పట్టాభి గారు ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఏదైతే స్టాఫ్ కానీ, కమిషనర్ గారు కానీ మాకు కూడా గైడెన్స్ చేయడానికి, అలాగే రివ్యూ చేయడానికి, ఏలూరు కార్పొరేషన్ పరిస్థితి తెలుసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆయన్ని అభినందిస్తూ ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటి విజిటే మా కార్పొరేషన్కి వచ్చి అన్నీ కూడా తెలుసుకున్నందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ కార్పొరేషన్ వివరాలన్నీ కూడా ఏ విధంగా అయితే తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది అనేది కమిషనర్ గారు అన్నీ కూడా వివరించడం జరిగింది. అలాగే భవిష్యత్తులో
దాన్ని ఏ విధంగా మనం రిడ్యూస్ చేసుకుంటూ అవన్నీ కూడా ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది అనేది కూడా ఆయన అంతా కూడా వివరించడం చెప్పారు. ఇక్కడ ఉన్న స్టాఫ్స్ కానీ వెహికల్స్ కానీ మాకు రిక్వైర్మెంట్ ఏముందనేది కూడా అంతా చెప్పడం జరిగింది. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే 2 నెలలు 3 నెలల్లో గ్రేడింగ్స్ ప్రకారం అందరూ ఏ కార్పొరేషన్ కానీ ఏ మున్సిపాలిటీ కానీ ఏ విధంగా అయితే చేస్తున్నారో దానికి ఫండ్స్ ఎక్కువ ఇవ్వడంతో పాటు దానికి కావాల్సిన అవసరాలను కూడా మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్కి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. దీంట్లో పోటీలో ఎందుకనంటే అందరూ కూడా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి స్టాఫ్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ఇవాళ ప్రజలు బాగుంది అని చెప్పాలంటే మనం అన్ని కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అవి అందంగా కనిపిస్తే అందరూ కూడా దానికి ఒకరికి సహకారం అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పెడతాం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా ఏలూరుని టాప్ 10లో నిల్చోబెట్టేటట్టుగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మాకు పూర్తిగా మరి కొమ్మారెడ్డి పట్టాభి గారు ఏదైతే కొత్తగా చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారో ఆయన సహకారం కూడా పూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ గారి ఆహ్వానం మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి రివ్యూ చేయడానికి ఇక్కడికి రావటం జరిగింది. మరి నేను రివ్యూ చేసిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని అనేక వివరాలు నాకు అందించడం, మరి ఏలూరు పట్టణంలో ప్రస్తుతం దాదాపుగా 103 మెట్రిక్ టన్నుల చెత్త అనేది ప్రతిరోజు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని క్లియర్ చేయకుండా, ప్రాసెస్ చేయకుండా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏలూరు నగరం కనుక మనం చూసినట్లయితే దాదాపుగా 60,282 మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్, అంటే గత ప్రభుత్వం ప్రాసెస్ చేయకుండా వదిలి వెళ్ళిపోయినటువంటి చెత్త ఒక్క ఏలూరు పట్టణంలోనే 60,000 మెట్రిక్ టన్నులు ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి మున్సిపల్ శాఖకి అప్పచెప్పినటువంటి పని ఏంటంటే ఈ చెత్త మొత్తాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి వారు ఆదేశించడం, దానికి ఈ సంవత్సరం అక్టోబర్ 2 డెడ్లైన్గా విధించడం జరిగింది. మరి ఇప్పటికీ సుమారుగా ఒక 15,000 మెట్రిక్ టన్నులు ఆ లెగసీ వేస్ట్ని క్లియర్ చేయటం జరిగింది. ఇంకా కూడా ఒక 45,000 టన్నులు లెగసీ వేస్ట్, ఆ పాత చెత్త అనేది ఇంకా కూడా డంపింగ్ యార్డ్లో ఉన్నటువంటి పరిస్థితి. దానిని కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 2 లోపు పూర్తిగా క్లియర్ చేసి ఏదైతే దాదాపుగా 30 ఎకరాల పైబడి ఉన్నటువంటి ఆ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దానిని మొత్తం కూడా శుభ్రం చేసి క్లియర్ చేసి ఇతర అవసరాల కోసం మళ్ళీ చెత్త అక్కడ పేరుకుపోకుండా, మళ్ళీ అక్కడ ఇంకొక డంపింగ్కి అవకాశం లేకుండా ఆ 30 ఎకరాలని కూడా ఇతర అవసరాల కోసం వినియోగించుకునే విధంగా మా గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారి సారథ్యంలో ఆ కార్యక్రమాన్ని చేపడతాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దానికి తమ పూర్తి తోడ్పాటుని, సహాయాన్ని అందిస్తుంది. ఎందుకంటే విలువైనటువంటి భూమి 30 ఎకరాలు, అది పార్కులుగానో ఇతర అవసరాలకు మనం బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అదేవిధంగా భవిష్యత్తులో డంపింగ్ యార్డ్ ఫ్రీ స్టేట్ ఆంధ్ర రాష్ట్రం కావాలి, ఇంకా ఎక్కడా కూడా డంపింగ్ యార్డ్స్ అనేది ఉండకూడదు. ప్రతిరోజు వస్తున్నటువంటి చెత్తని ప్రాసెస్ చేసి తడి చెత్త, పొడి చెత్త కింద మనం దాన్ని డివైడ్ చేసి సెగ్రిగేట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి వెట్ వేస్ట్ నుంచి, తడి చెత్త నుంచి మనం కాంపోస్ట్ తయారు చేసి దానిని రైతులకు అందివ్వాలి, బ్యాగింగ్ చేసి మార్కెట్ ద్వారా రైతులకు అందివ్వాలన్న ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ZBNFని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ రకంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా కార్యక్రమం చేపట్టాలని, డ్రై వేస్ట్ ఏదైతే ఉందో దాని మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్, దానిలో ఉన్నటువంటి రీయూజబుల్స్ అన్నీ కూడా సపరేట్ చేసినట్లయితే చెత్త నుంచి సంపద అనేది కేవలం కాగితాలకే పరిమితం కాదు,
అది వాస్తవంగా మనం చేసి చూపించవచ్చు అనేది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ భవిష్యత్తులో అది రుజువు చేసి తీరుతుంది. రెవెన్యూ ఫ్రమ్ వేస్ట్ అనేది విల్ బి ఎ రియాలిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ డ్రై వేస్ట్ పొడి చెత్త నుంచి తీసేటటువంటి ప్లాస్టిక్ కానీ, పేపర్ కానీ, కార్డ్బోర్డ్ కానీ ఇటువంటివన్నీ కూడా కొనటానికి అనేక ఏజెన్సీస్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. డ్వాక్రా మహిళలను అవసరమైతే వాళ్ళను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తాం. తద్వారా కొంత ఆదాయాన్ని వాళ్ళు కూడా సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏలూరు పట్టణంలో కూడా ఒక వేస్ట్ మినీ ప్రాసెసింగ్ సెంటర్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా మళ్ళీ చెత్త పేరుకుపోకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛ ఏలూరు అనేది భవిష్యత్తులో మీరు చూడబోతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి నెల 3వ శనివారం మన స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా ఏదైతే జరుపుకుంటున్నామో దాన్ని ఘనంగా జరపడమే కాకుండా ఇందాక చంటి గారు చెప్పినట్టు దీన్ని ఒక మాస్ క్యాంపెయిన్గా మనం తీసుకువెళ్ళి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఒక పోటీ వాతావరణం జరగాలి. ఒక నగరానికి మధ్య, గ్రామానికి మధ్య ఒక పోటీ వాతావరణం అనేది ఉండాలి. ఎవరైతే బాగా మరి పర్ఫామ్ చేస్తారో, ఎవరైతే వారి పట్టణాలని ఊళ్ళని పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి కొంత ఇన్సెంటివ్ అదనంగా మనం ఫండ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేద్దాం. ఆ రకంగా ప్రోత్సహించుదామని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా ఇవాళే మరి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కి కావాల్సినటువంటి కొన్ని పరికరాలు కూడా మాకు కావాలని మమ్మల్ని కోరటం జరిగింది. అది స్వీపింగ్ మెషిన్స్ కానీ, కాంపాక్టర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మరి అతి త్వరలోనే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపు నుంచి మరి ప్రొక్యూర్ చేసి వాటిని కూడా అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా మెకనైజ్డ్ ప్రాసెస్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ సహకారాన్ని కూడా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, మోడర్న్ పబ్లిక్ టాయిలెట్స్ ఏలూరు పట్టణంలో మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటి వివరాలు కూడా ఇవ్వమని అడగటం జరిగింది. వాటిని కూడా మరి స్థానిక శాసనసభ్యుల వారి సూచన మేరకు ఎక్కడెక్కడ కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఆ రకంగా మొత్తంగా కూడా వేస్ట్ మేనేజ్మెంట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ ఎస్టీపీ 5 MLD ఎస్టీపీ ఆల్రెడీ సిద్ధంగా ఉంది. దానిని కూడా త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. అదేవిధంగా కో ట్రీట్మెంట్ ఫీకల్ స్లడ్జ్ కూడా దానిలో ట్రీట్ అయ్యే విధంగా మరి దాన్ని కూడా మేము అడ్రస్ చేస్తాం. అంతేకాకుండా సిబ్బంది కొరత ఏదైతే కొంత ఉందో దానిని కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యుల వారి దృష్టికి, CDMA గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సిబ్బంది కొరత ఏదైతే ఉందో అదనంగా సిబ్బంది కావాలని కూడా చెప్తా ఉన్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష మేరకు స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో ఏదైతే మనం పనిచేస్తూ ఉన్నామో మరి దానికి అనుగుణంగానే స్వచ్ఛ ఏలూరు అనేది కూడా అతి త్వరలోనే సాకారం కాబోతూ ఉంది. నేను కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినే. మరి సమీపంలో ఉన్నటువంటి పోతునూరు మా స్వగ్రామం. కాబట్టి ఏలూరు నగరం పైన నాకు వ్యక్తిగతంగా కొంత ఇంకా కూడా ఎక్కువ ప్రేమనండి, మక్కువనంది అది ఉంది. కాబట్టి నా స్పెషల్ ఫోకస్ కూడా ఏలూరు పైన ఉంటుంది, ఈ ప్రాంతం పైన ఉంటుంది. నా పూర్తి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్కి అందిస్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున ఈ రివ్యూ ఏర్పాటు చేసినందుకు మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.